ఐఏహెచ్ఆర్ లో కూర్చొని మైక్రోస్కోప్ లో ఆల్టర్నేరియా ఎందుకు వచ్చింది, రైజోటోడియాస్ వలని నా పంటలు టమాటా వంకాయలు బెండకాయలకు వచ్చే రూట్ ప్రాబ్లమ్స్ ఏదేదో తెలుసుకుంటా మోటార్ సైకిల్ వెనకాల వేసుకొని బెంగళూరు పోయి ఆ సైంటిస్టులందరూ ఫ్రెండ్సే నాకు. ఐఏహెచ్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ చాలా పెద్ద సౌత్ ఇండియాలో పెద్ద సైంటిస్టులు ఉంటారు. ఆయన కూర్చొని చూసి నేర్చుకుంటా ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి నేర్చుకుంటాడు. ఈయనేందో ఒక్కతో 30 ఎకరాల వ్యవసాయము అంటే మ్యాజిక్ లాగా ఉన్నారు కదా మనకంతా. ఇటు ఒకటి కొంటే 3 ఫ్రీ, ఇంకోటి ఇట్లాంటి ఉంటేనే కదా ఇది వేసుకో నువ్వు ఏదో ఎయిర్ హోస్టెస్ అయిపోతావు, ఇది దాగు ఉల్లాసం ఇట్లాంటి చూసి అలవాటు. మాకు కూడా ఒక్క దేశంతో 30 ఎకరాల వ్యవసాయం కదా బాగానే ఉంది. ఫస్ట్ పోయి కూర్చొని అట్లా కాదు, ఒక్క ఆవుతో వ్యవసాయము 30 ఎకరాలు తీసేది కాదు, ఫస్ట్ నువ్వు ఉండాలి అక్కడ 30 రోజులు అని చంద్రుడు చెప్పినాడు క్లియర్గా. అది మ్యాజిక్ లాగా అట్లే జరుగుతూ మా తాతగారు అందరూ పొద్దున లేస్తానే ఎప్పుడు పోయి ఆడపడదామా ఇంకా రాత్రి అయ్యే వరకు అక్కడే ఉంటూ మొక్కలతో మాట్లాడే వరకు తెలిసిపోయి. ఈ ప్రాసెస్ లో ఈ మ్యాజిక్ అనే గ్రీన్ రెవల్యూషన్ అనేది వచ్చి ఇంత యూరియా ఏంటరా అని చెప్పినారు. అది ఇంత అంత అయిపోయి ఇప్పుడు డిఏపి యూరియా మొక్క పోసి ఇట్లా భుజం చేసుకొని ఇట్లా పోతా ఉంటే పడతా ఉంటుంది ఎరువు. ఎంత లెక్కేస్తే నాకే ఆశ్చర్యం, 50 బస్తాలు అంటే ఒక ట్రాక్టర్లో 2.5 టన్నులు డిఏపి వేస్తాడు మామూలు టమాటాలు. అది టమాటానా ఇంకేం తింటాడు. 25 స్ప్రేలు మిర్చికి. మీకు 100 రూపాయలు టమాటా ఉందంటే మరి విషయం తిన్నట్లే. ఆ డిఫరెంట్ అవన్నీ చూసి ఇంకా భూములను బియాండ్ రిపేర్ డ్యామేజ్ చేసినాం 50 ఏళ్లలో. కొన్ని వేల సంవత్సరాలు గోవాధారిత వ్యవసాయం 5000 years. కృష్ణుడు అనే ఆయన కాలంలో ఆయన చెప్పినాడు, ఆయన కంటే ముందే బలరాముడు చెప్పినాడు, ఇంకోటి చెప్పినారు 28 ఎడ్ల బండ్ల ఎరువు వేస్తే మీరు అక్కడే పంటలు పండించుకోవచ్చు ఆయన అని చెప్పింటే సస్టైన్ అయింది. మేము చిన్నప్పుడు కూడా ఆవులన్నీ పట్టిపోతే అందరూ ఆవులు కలిసిపోయేది కదా. మా ఆవు పేడ తీసుకొచ్చి నేనే మా దెబ్బలో వేసి పెట్టినా. అంత వాల్యూ. యూరియా అప్పుడు దొరకదో తక్కువ ఏమో, నేను ఉన్నింది యూరియా కానీ పేడకి అంత వాల్యూ ఉంది. ఫుడ్ సెక్యూరిటీ అనేది పెద్ద సమస్య కదా ఇప్పుడు అందరికి. అంటే ఆహారం లేకపోతే యుద్ధాలు జరిగినాయి. ఉత్తర భూగ్రహణము, రామాయణ మహాభారతంలో జరిగిన యుద్ధాలన్నీ కూడా ఆవుల కోసం జరిగినాయి. ఆవులు పేడెత్తుకు చేస్తే ఫుడ్ వస్తుంది, ఫుడ్ ఉంటే యుద్ధాలు చేయరు. ఆహారం లేకపోతే యుద్ధాలు లేకుండా ఎట్లుంటాయి. అందుకని ఫుడ్ సెక్యూరిటీ ఆవులకి డైరెక్ట్ గా రిలేట్ అయింది భారతదేశం. ఒక్కరింట్లో 5-10, పెద్దోరింట్లో 100 ఆవులు. ఆ పేడ మూత్రంతో భూమిని టెస్ట్ చేయకుండా, టెస్ట్ కూడా లేదు, సాయిల్ టెస్ట్ ఏం లేవు, ఆటోమేటిక్ గా భూమికి ఆహారాన్ని, భూమి ఆరోగ్యాన్ని కాపాడారు. ఇప్పుడు అన్ని టెస్ట్ చేస్తాము, అన్ని టెస్టే. జింక్ డెఫిషియన్సీ అంతా, ఫోటోలు గిట్టోలు, ఇది అది, బోరాన్ డెఫిషియన్సీ అన్ని కొడతాము, ఏం ప్రాబ్లం లేదు. మహిళలు ఆరోగ్యంగా 10 మంది బిడ్డలు కానీ 90 ఏళ్ళు బతికినారు. ఇప్పుడు అన్ని కాల్షియం మాత్రలు, ఐరన్ మాత్రలు, ఫోలిక్ అన్ని వేస్తారు. ఎవరికి B12 లేదు, D3 లేదు. జనగణమన అంటారు 10 మంది పడిపోయింటారు, జయ అంటారు 10 మంది పడిపోతే ఎండకే పోలేరు. మరి ఏం ఆహారం తింటాడో గాలి ఏమైంది ఆయన పెద్ద క్వశ్చన్ మార్క్. అందుకని నేను వ్యవసాయము వీళ్ళందరూ యంగ్ జనరేషన్ లో ఇవన్నీ చేస్తాడులే. ఫస్ట్ ఆరోగ్యం ఉందని నన్ను ఆరోగ్యం కోసం పిలుస్తారు ఎక్కువ. కాలేజీలకి పిల్లలకి పెన్సిల్ తాగదండి, ఈ చెత్త తినద్దండి, నువ్వు లడ్డు తినండి, మీరు ఉపవాసం ఉండండి, ఆటోఫాజీ జరుగుతా ఉంది. పెద్ద జపాన్ సైంటిస్ట్ చెప్పినాడు, మీ వీక్ గా లోపల క్యాన్సర్ కావాలనే సెల్స్ కూడా ఈ స్ట్రాంగ్ గా ఉండే సెల్స్ తినేస్తా ఉన్నాయని వీడియోలు చూపించాడు ఆయన. నేను బాగా సైన్స్ నమ్మేవాడిని. మరి ఆయన అని అసిడిటీ పేషెంట్ ని రాగిజావు తాగి అసిడిటీ పోగొట్టుకొని స్వామి బతుకు జీవుడా అని ఎండోస్కోపీ చేయించుకొని పోకుండా రాగిజావుతో పోయి అప్పటి నుంచి ఏ ఆహారం ఏం తింటే ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేసుకొని ఈ 50 ఎకరాలు 100 ఎకరాలు 10 ఎకరాలు పెరిగిన తర్వాత పోయి ఫస్ట్ అంటే ముందు ఆవులు ఉన్నాయి, మళ్ళా నాటావులు ఏవో చేసేవాళ్ళు వేసాయి, మళ్ళీ అవి పోయి బయట కొంటాము. ఈయన తర్వాత మళ్ళా 2 నాటావులు తెచ్చి గుజరాత్ నుంచి గిరావులు తెచ్చి 8 బ్రీడ్లు అన్ని చేసి ఆవులన్నీ తయారైనాయి, 100 ఆవులు అయినాయి. దున్నేవాళ్ళు మరి అట్లా. అరే ఏమిరా ఆయన ఇల్లు విషయంలో ఉన్నామా మనం ఏమన్నా? ఆ ప్రకృతి వ్యవసాయం చేస్తే ఇది అది ఎంతవరకు పాసిబుల్ అని చూడండి. ఒక మనిషి కూడా లేడు దువ్వేదానికి దున్నేదానికి. ఆడేది రగడే పాడేది రగడే, నువ్వే పోయి కొనాలా, నువ్వే మనగడ ఎట్లా కుదిరేదే. అట్లా అందరూ కలిసి చేసే వ్యవసాయము ఇప్పుడు రైతు నెత్తి మీద పడింది. అది పెద్ద భారం. నేను అందుకే సింప్లిఫై చేసి ఇప్పటికి కూడా మన దేశంలో 50% రైతులు ఉన్నారు. 60 నుంచి 55, 45, 45 ఏదో
మీరు ఇప్పుడు చదువు చెప్పాడు కదా, మా ఇంటికి కావాల్సిన 10 మొక్కలు టమాటా వేసుకుంటా, నేను హాయిగా ఉండాలని. అదొక్కటి మీకు పాసిబుల్ కదా, అది చేయండి ఫస్ట్. దాన్ని కూడా తప్పించుకొని ఎవడికి 3 లక్షలు వచ్చింది ఎకరాకి, ఎవడికి ప్రసాదం, ఇవన్నీ కథలొద్దు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే తప్ప ఏమీ లేదు. ఆ డిఫరెన్స్ బాగా చూడండి. మీ సాయిల్ని మీ 10 ఎకరాలు 100 ఎకరాలు పక్కన పెట్టి అరెకరమో ఎకరంలోనో పాలెకరం విధానమో ఇంకో విధానమో చేసి మీ ఆహారం